బొలివియా రాజధాని లాపాస్ సమీపంలో కార్గో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. బొలివియా వాయుసేనకు చెందిన కార్గో విమానం సెంట్రల్ బ్యాంకు నుంచి కొత్త కరెన్సీ నోట్లను ఇతర నగరాలకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. జాతీయ రహదారిపై పలు వాహనాలను ఢీకొన్న కార్గో విమానం పొలంలోకి దూసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 15 వాహనాలు దెబ్బతిన్నట్లు పోలీసులు చెప్పారు. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలను అగ్నిమాపక శకటాలు అదుపు చేసినట్లు తెలిపారు. కరెన్సీ నోట్ల కోసం ఎగబడిన స్థానికులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు ఝుళిపించారు. బొలివియా రాజధాని లాపాస్ సమీపంలో కార్గో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. బొలివియా వాయుసేనకు చెందిన కార్గో విమానం సెంట్రల్ బ్యాంకు నుంచి కొత్త కరెన్సీ నోట్లను ఇతర నగరాలకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. జాతీయ రహదారిపై పలు వాహనాలను ఢీకొన్న కార్గో విమానం పొలంలోకి దూసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 15 వాహనాలు దెబ్బతిన్నట్లు పోలీసులు చెప్పారు. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలను అగ్నిమాపక శకటాలు అదుపు చేసినట్లు తెలిపారు. కరెన్సీ నోట్ల కోసం ఎగబడిన స్థానికులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు ఝుళిపించారు. ఈ ప్రమాదంపై బొలివియన్ రక్షణ మంత్రి మార్సెలో సాలినా స్పందించారు. వాయుసేనకు చెందిన హెర్క్యులస్ C-130 విమానం కొత్తగా ముద్రించిన బొలివియన్ కరెన్సీని తరలిస్తుండగా లాపాస్ కు సమీపంలో ఉన్న ఎల్ ఆల్టోలోని విమానాశ్రయం ల్యాండింగ్ అయ్యే క్రమంలో రన్వే నుంచి సమీపంలోని పొలంలో కూలిపోయినట్లు తెలిపారు. విమానంలో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పేసినట్లు బొలివియా రక్షణ మంత్రి చెప్పారు. బొలివియా రాజధాని లాపాస్ సమీపంలో కార్గో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. బొలివియా వాయుసేనకు చెందిన కార్గో విమానం సెంట్రల్ బ్యాంకు నుంచి కొత్త కరెన్సీ నోట్లను ఇతర నగరాలకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. జాతీయ రహదారిపై పలు వాహనాలను ఢీకొన్న కార్గో విమానం పొలంలోకి దూసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 15 వాహనాలు దెబ్బతిన్నట్లు పోలీసులు చెప్పారు. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలను అగ్నిమాపక శకటాలు అదుపు చేసినట్లు తెలిపారు. కరెన్సీ నోట్ల కోసం ఎగబడిన స్థానికులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు ఝుళిపించారు. ఈ ప్రమాదంపై బొలివియన్ రక్షణ మంత్రి మార్సెలో సాలినా స్పందించారు. వాయుసేనకు చెందిన హెర్క్యులస్ C-130 విమానం కొత్తగా ముద్రించిన బొలివియన్ కరెన్సీని తరలిస్తుండగా లాపాస్ కు సమీపంలో ఉన్న ఎల్ ఆల్టలోని విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే క్రమంలో రన్వే నుంచి సమీపంలోని పొలంలో కూలిపోయినట్లు తెలిపారు. విమానంలో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పేసినట్లు బొలివియా రక్షణ మంత్రి చెప్పారు.